వైసీపీ హయాంలో వందల కోట్ల వృధా చేస్తూ రిషికొండపై నిర్మించిన రాజప్రాసాదాల వినియోగంపై ఒక నెలలోగా నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. మంత్రివర్గ సహచరులతో వివిధ అంశాలపై చర్చించిన సీఎం ఏ రాష్ట్రంలో లేనంత సంక్షేమం ఇస్తున్నా ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు మంత్రులు, కార్యదర్శులు కృషి చేయాలని నిర్దేశించారు. గురువారం మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు కొన్ని అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రధానంగా రుషికొండ భవనాల వినియోగంపై మంత్రులు పలు ప్రతిపాదనలు చేశారు. ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచి పెట్టారని కేంద్రాన్ని కోరదామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పగా, రాష్ట్ర రాజధానిలో అయితే బెంచ్ ఇస్తారేమో గాని అక్కడ బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. డెస్టినేషన్ వెడ్డింగుల కోసం లీజుకివ్వొచ్చని మంత్రి అచ్చెన్నాయుడు సూచించగా, భవనాల చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో కొన్ని గదులు నిర్మిస్తే సాధ్యమేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. ఈ నెలలో మంత్రులు, ఎమ్మెల్యేలు రుషికొండ ప్యాలెస్ ను సందర్శించి వాటిని ఏం చెయ్యొచ్చనే దానిపై అభిప్రాయాలు చెప్తే బాగుంటుందని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రజల సందర్శనకు అనుమతించడంపై చర్చ జరగ్గా అది సాధ్యపడకపోవచ్చనే భావన వ్యక్తమైంది. కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు ఇప్పుడు దేనికి ఉపయోగపడ్డం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం పర్యాటకానికి అనువుగా లేకపోయినా వాటిని అలా ఖాళీగా వదిలేయలేమన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం ప్రతిపాదించిన స్వర్ణగ్రామం సంకల్పం కార్యక్రమానికి ఈ నెలలోనే శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. ముందుగా ఇన్ఛార్జి ఐఏఎస్లు వారి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో 2 రాత్రులు 3 పగళ్లు మకాం వేసి ఆ గ్రామంలోని పరిస్థితులు, అవసరాలపై నివేదిక రూపొందించాలని చంద్రబాబు సూచించారు. అయితే ఆర్డీఓలను కూడా పల్లె నిద్రకు పంపాలని కొందరు మంత్రులు సూచించగా, వారు ఉండేది క్షేత్రస్థాయిలోనే కాబట్టి ప్రత్యేకత ఏమీ ఉండదని సీఎం అన్నారు. ఐఏఎస్లు వెళ్లొచ్చాక కూటమిలోని 3 పార్టీల నేతలు చర్చించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పల్లె నిద్ర కార్యక్రమానికి రూపకల్పన చెయ్యాలని ప్రాథమిక చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి 1-2 రోజుల్లో ఆమోదం రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవగా, ఆ సమాచారం రాగానే ఆన్లైన్లో కేబినెట్ సమావేశం నిర్వహించి ఆమోదించారనే చర్చ వచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తేవలసిన ఆవశ్యకతపై కేబినెట్లో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలపైన చర్చ జరిగింది. ఏపీలోని లబ్దిదారుల సంఖ్యతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లోని లబ్దిదారులు 25% కూడా ఉండరని మంత్రులతో సీఎం అన్నారు. అంత పెద్ద మొత్తంలో మంచి చేస్తున్నా దాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఏ ఘటన దొరికినా ప్రభుత్వంపై వైసీపీ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో ప్రభుత్వం పద్ధతి ప్రకారం విచారణ సాగిస్తుంటే వైసీపీ మాత్రం చెడ్డ పేరు అంటగట్టాలని చూస్తోందని సీఎం ఆక్షేపించారు. సీసీ కెమెరాల దృశ్యాలు ప్రవీణ్ మృతి కేసు ఛేదనలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. కాకినాడ పోర్టు ద్వారా తెలంగాణ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతుల అంశం చర్చకు రాగా, ఆంధ్రప్రదేశ్కు తీర ప్రాంతమే వరమని మరిన్ని పోర్టులు, ఫిష్ హార్బర్లు నిర్మించాలని చంద్రబాబు అన్నారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనేది తన కల అన్న చంద్రబాబు లోక్సభ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళ్లి దీనిపై చర్చిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అనుకున్న సమయంలోగా పూర్తి చెయ్యాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే నాగార్జున సాగర్లోకి మళ్లించడం ద్వారా తెలంగాణకు కూడా సాగునీరు ఇవ్వొచ్చని సీఎం అన్నారు. దీనిపై చాలాసేపు చర్చ సాగింది. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకునేలా శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులు కూర్చొని చర్చించాలని సీఎం సూచించారు. కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవటం వల్లే సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం గుర్తు చేశారు. చిన్న తరహా ఖనిజాల సీనరేజీ వసూలు దస్త్రాన్ని కేబినెట్ ముందు ఉంచకపోవడంపై చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అయితే సెక్రటరీ సెలవులో ఉన్నందున ఆలస్యమైందని, వచ్చే కేబినెట్ భేటీకి సిద్ధం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వివరణ ఇచ్చుకున్నారు. విలేకరుల అక్రిడేషన్, డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలతో మంత్రిమండలి విభేదించింది.